నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యతో బాధపడుతున్నారా? వీటి వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. సో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మనం పైల్స్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సో మెయిన్గా రీజన్స్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు అసలు వాట్ ఇస్ పైల్స్ అనేది చూసుకుందాము. నార్మల్గా మనకి బ్లడ్ సరఫరా చేయడానికి మనకి ఆర్టరీస్, వెయిన్స్ అని రక్త కణాలు అనేవి ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క ఆర్గన్కి అవి సప్లై చేస్తూ ఉంటాయి. అలానే మనకి కింద ఏనల్ ఏరియాలో కూడా మనకి ఆర్టరీస్, వెయిన్స్ అనేవి ఉంటాయన్నమాట. మెయిన్గా మనకి ఇక్కడ గ్రీన్ కలర్గా కనిపిస్తాయి కదా చేతి మీద, అలానే వాటిని వెయిన్స్ అంటాము. అలానే అవి మనకి ఏనల్ ఏరియాలో కూడా ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా అవి ఏంటంటే ఒక కుషన్ మాదిరిగా పనిచేస్తాయి అండ్ ఎక్కువగా మనకి మోషన్ సరిగ్గా పాస్ అవ్వటానికి వీటికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము నార్మల్గా రెగ్యులర్ బేసిస్లో కొన్ని పదార్థాలు తినడం వల్ల ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ చాలా తక్కువ ఆఫ్ ఎనీథింగ్ తీసుకోవడం వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ అనే సమస్య రావటము, దానివల్ల మనకి పైల్స్ ప్రాబ్లం ఏర్పడటం. యూజువల్గా అది ఎందుకు వస్తుంది అని అంటే మనకి ఏదైతే రక్త కణాలు గ్రీన్ కలర్గా ఏదైతే చేతి మీద కనిపిస్తాయో అవి ఏనల్ ఏరియా దగ్గర ఉంటాయని చెప్పాను కదా. సో అవి యూజువల్గా మనకి వాచి ఆ వాపు ఇంటర్నల్గా ఉంటే దాన్ని ఇంటర్నల్ పైల్స్ అనడము, అదే వాపు అది ఇంటర్నల్ నుంచి బయటికి రాగానే దాన్ని ఎక్స్టర్నల్ అనటము. అండ్ వన్స్ ఎక్స్టర్నల్ రాగానే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ గ్రేడ్లో ఉందనేది చూసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవడం. సో మెయిన్గా అసలు దేనివల్ల వస్తుంది పైల్స్ అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఫస్ట్ రీజన్ కాన్స్టిపేషన్ అన్నమాట, అంటే మలబద్ధకం. సో ఇది దేని వల్ల వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో దాంతోపాటు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కానీ, ఫ్యాటీ లివర్ ఉన్నా కానీ ఇటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాము ఐబిఎస్, ఆ కండిషన్లో కూడా కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా మనము ఎక్సెస్ ఆఫ్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం, ఫైబర్ ఇంటేక్ తక్కువ ఉండటం, వాటర్ ఇంటేక్ తక్కువ ఉండటం వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. వన్స్ ఈ కాన్స్టిపేషన్ కరెక్ట్ అవ్వట్లేదు అని అంటే మనకి ఫర్దర్గా పైల్స్ అండ్ ఫిషర్స్ అండ్ ఫిస్టులా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పైల్స్ రావడానికి ఓన్లీ కాన్స్టిపేషనే కాజా అంటే అది కాదు, అండ్ డిఫరెంట్ రీజన్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ కాజెస్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా సీటింగ్ పొజిషన్లో ఎక్కువగా కూర్చోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆల్సో ఒకటే సీడెంటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడము, వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఉండటము, ఒబేస్గా ఉండటము, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి పైల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ పైల్స్ అన్నమాట. అండ్ పైల్స్ అనేవి ఎన్ని స్టేజెస్లో ఉంటాయి అండ్ ఎన్ని గ్రేడ్స్గా వాటిని డిఫరెన్షియేట్ చేస్తారు? సో మెయిన్గా మనకి 5 గ్రేడ్స్ కిందకి ఇవి డిఫరెన్షియేట్ అవుతాయి. సో ఫస్ట్ 3 గ్రేడ్స్ వరకు కూడా అవి రివర్సబుల్ అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ గ్రేడ్లో మనకి పైల్స్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండదు, బ్లైండ్ పైల్స్ అంటాము, కొద్దిగా బ్లీడింగ్ అవ్వటము అండ్ సమ్ టైమ్స్ పెయిన్ అనేది ఉండటము. అండ్ ఇదేంటంటే ఇక్కడ మనకి పైల్ మొత్తానికే బయటికి రాదు, ఓన్లీ డ్యూరింగ్ ద మోషన్ టైంలో అది బయటకు వస్తుంది, దానంతట అదే ఆ పైల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సెకండ్ గ్రేడ్లో ఏంటంటే మోషన్ పాస్ చేశాక బయటికి రావటము అండ్ ఇంటర్నల్గా పంపించడానికి మనకి మెకానికల్గా అంటే వేలుతోటి పోవటం కానీ ఏదన్నా చేతితోటి తోయటం కానీ జరుగుతుంది. సో ఇది సెకండ్ గ్రేడ్ ఆఫ్ పైల్స్లో చూస్తాం. దాంతోపాటు పెయిన్, బ్లీడింగ్ కూడా ఉంటుందన్నమాట. థర్డ్ గ్రేడ్లో టోటల్గా పెయిన్, బ్లీడింగ్ ఎక్కువ అవ్వటము, మోషన్ ప్రాబ్లం అవ్వటం, మోషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఈ సమస్య రావటము, అండ్ ఒక్కొక్కసారి కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉండటము, అండ్ ఆల్సో టోటల్గా మనకి పైల్ అనేది బయటికి వచ్చేస్తుంది. అండ్ 4th, 5th గ్రేడ్స్లో ఏంటంటే టోటల్గా పైల్ అనేది బయటికి రావటము, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటము, కూర్చోడానికి ఇబ్బంది పడడము, వాక్ చేయడానికి ఇబ్బందిగా ఉండడము. అండ్ ఇటువంటి గ్రేడ్స్లో ఉన్నప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ బ్లీడింగ్ వల్ల చిన్న
థింగ్ తగిలినా కూడా, అంటే నార్మల్గా మనం కూర్చుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే వాళ్ళు ఒకసారి కూర్చున్నారనుకోండి, ఆ చిన్న పైల్కి కొద్దిగా ఇరిటేషన్ వల్ల ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఆ బ్లీడింగ్ వల్ల వాళ్ళకి ఎనీమియా సమస్యలు రావటము ఇవన్నీ చూస్తాము. సో ఇవి మనకి ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిది. వన్స్ మీకు మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది అని అంటే అప్పుడే కన్సల్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాము. వన్స్ మీరు ప్రివెంట్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. అండ్ ఫిషర్స్ అండ్ ఫిస్టులా కండిషన్లో ఉండే ప్రాబ్లం ఏంటంటారు? సో మెయిన్గా ఫిషర్ అంటే నార్మల్గా ఒక చిన్న కట్, ఏనల్ ఏరియాలో ఒక చిన్న కట్ రావటాన్ని ఫిషర్ అంటాం, ఏనల్ ఫిషర్ అంటాము. సో ఇది దేనివల్ల వస్తుంది, కాజెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల, ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్ల యానల్ ఏరియా దగ్గర ఒక చిన్న క్రాక్ రావటము అండ్ దానిలోంచి ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవ్వటం కూడా చూస్తాము. ఇది కనుక ఆ క్రాక్ అనేది సూపర్ఫిషియల్ లెవెల్లో ఉంటే పర్వాలేదు, ఒక 1-2 డేస్లో మనకి అది హీల్ అయిపోతుంది. అదే ఆ క్రాక్ అనేది చాలా డీప్ లెవెల్లో వెళ్ళింది అని అంటే ఫిషర్ అనేది చాలా డీప్గా ఉంది, దాన్ని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు బ్లీడింగ్ అవ్వటము అండ్ కూర్చోడానికి ఇబ్బంది పడటం కూడా ఉంటుందన్నమాట. దే ఆర్ అనేబుల్ టు సిట్, అటువంటి పొజిషన్ వరకు వెళ్తారు. సో ఫిస్చులా, వాట్ ఇస్ ఫిస్చులా అనేది చూసుకున్నట్లయితే ఒక చిన్న పింపుల్ మాదిరి ఫామ్ అయ్యి యాప్సెస్ ఫామ్ అవుతుంది. అంటే ఒక పస్ ఫార్మేషన్ ఉంటుంది. అక్కడ ఆ పస్ అనేది ఇంటర్నల్గా ఒక కెనల్గా పాస్ చేస్తుంది అనమాట. ఒక చిన్న టనల్గా పాస్ చేసి ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్కి కనెక్ట్ చేస్తుంది. ఆ టనల్ మొత్తం ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఫిస్చులా అంటారు. సో ఇది కూడా మనకి మెయిన్ కాజ్ కాన్స్టిపేషన్ అండ్ ఆల్సో ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక చిన్న పింపుల్స్ కానీ అట్లాంటి ఫామ్ అయినప్పుడు తొందరగా ట్రీట్ చేసుకుంటే మంచిది. ఆ ట్రీట్ చేసుకోకపోతే ఇంటర్నల్గా వేరే సమస్యలు ఏర్పడతాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే పైల్స్ కానీ ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి కండిషన్స్తో వచ్చే పేషెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు మెయిన్గా ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ పెరిగాయంటారు? సో మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. వన్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ 10 పీపుల్లో 6 to 7 people have PCOD, uterine fibroids. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో చూస్తున్నాము. అండ్ ఆల్సో మేల్స్లో ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం అనేది కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ అవ్వటము అండ్ దాంతోపాటు తినే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటేక్ అనేది తక్కువైంది. సో దానివల్ల మనకేంటంటే మోషన్ అనేది మూమెంట్ సరిగ్గా లేకపోవడం, స్లగ్గిష్గా ఉండటము, దీనివల్ల ఎక్కువ వాటర్ ఇంటేక్ కూడా తీసుకోకపోవడం వల్ల, మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మలబద్ధకం చూస్తున్నాము. దీనివల్ల ఏంటంటే ఈవెన్ పేషెంట్స్ కూడా ఎలా ఉంటున్నారంటే చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర ఒక పేషెంట్ 9 to 10 years నుంచి కాన్స్టిపేషన్ సమస్య చూస్తుంది. బట్ షీఈస్ థింకింగ్ దట్ అలా ఉండటము దట్ ఈస్ నార్మల్, అంటే 2 to 3 daysకి ఒకసారి మోషన్ రావటం అనేది నార్మల్ అనేది అనుకుంటున్నారు. అలా కాకుండా ఎవ్రీడే మోషన్ అనేది పాస్ చేయాలి అండ్ ఆల్సో దట్ టు నార్మల్ స్టూల్స్ అనమాట. అంటే హార్డ్గా ఉండకూడదు అండ్ ఆల్సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి పాస్ చేసినప్పుడు పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ అవ్వకూడదు. సో ఇటువంటి స్టూల్స్ మీరు ఎవ్రీడే పాస్ చేయాలి. అండ్ ఆల్సో మీరు 2 to 3 daysకి ఒకసారి చేస్తున్నారు అంటే మీకు కాన్స్టిపేషన్ ఉంది అని అర్థము, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో దీనివల్ల ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇలా మీకు ఈ సమస్య ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లోనే కన్సల్ట్ అయితే బెటర్. అండ్ హోమియోలో అంటే ఇటువంటి కండిషన్స్కి మెయిన్గా ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా పనిచేస్తుంది అంటారు? సో ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ అపాన్ మనము ఎంతకాలం తీసుకోవాలి అనేది. పేషెంట్ తొందరగా వాళ్ళు డైట్ కంట్రోల్ చేసుకోవడము, దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, దాంతోపాటు మెడిసిన్స్ వాడటం వల్ల వాళ్ళకి తొందరగా రికవర్ అవుతుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ 9 to 10 years నుంచి ఆ ప్రాబ్లం ఉంది అని అంటే తొందరగా అయితే రెక్టిఫై అవ్వదు. ఇంటర్నల్గా మనము ప్రతిదీ కరెక్ట్ చేస్తూ రావాలి. వాళ్ళు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ వాటర్ ఇంటేక్ దగ్గర నుంచి అన్నీ కరెక్ట్ చేయాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. సో ఈవెన్ ఒక 15 years నుంచి ఉన్న వాళ్ళకి 1 month 2 monthsలో రిజల్ట్ కావాలి అని అంటే అది కొంచెం పాసిబుల్ కాదు. బట్ దెన్ వీ హ్యావ్ సీన్ ద కేసెస్, ఒక్కొక్కసారి మనకి 1 monthలోనే రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మెయిన్గా ఏంటంటే పేషెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళు చేంజెస్ చేసుకుంటే అంత తొందరగా వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది.
అండ్ హోమియో అంటేనే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ పైల్స్ కండిషన్లో ఉన్న వాళ్ళు కొంచెం పెయిన్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి కదా మ్యామ్. సో వాళ్ళకి అంటే ఇమీడియట్ రిలీఫ్ రావడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు? సో మెయిన్గా ఇమీడియట్ రిలీఫ్ అనేది రావాలి అని అంటే మనకి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. సో వన్స్ అది తీసుకోగానే పెయిన్ అనేది తగ్గుతుంది. సో మన ఇంటెన్షన్ అది కాదు. ఇంటర్నల్గా మనకి ఆ వెయిన్ ఏదైతే ఉబ్బిందో అది ఉబ్బి బయటకు వచ్చింది, దాన్ని మనం నార్మలైజ్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ పెయిన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇంటెన్షన్ అది ఉంటుంది. బట్ దెన్ పెయిన్ తొందరగా తగ్గాలి అని అంటే ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటంటే పెయిన్ తగ్గించడమే. బట్ పెయిన్ తగ్గాలి అని అంటే మనకి ఆ వాపు తగ్గాలి. ఇంటర్నల్గా మీకు మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ వాపు ఏదైతే ఉంటుందో అది తగ్గి మనకి పెయిన్ కూడా ఆటోమేటిక్గా రిలీఫ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ తోటి మనం వెళ్తే లాంగ్ టర్మ్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఓన్లీ పెయిన్ మీద ఫోకస్ పెట్టుకుంటే మనం పెయిన్ కిల్లర్ బయట వాడినా ఒకటే, హోమియోలో తీసుకున్నా ఒకటే. కాబట్టి అలా కాకుండా మనం మెయిన్ ఇంటెన్షన్ ఇంటర్నల్గా తగ్గించడం కాబట్టి అలా మేము మెడికేషన్ ఇస్తాము. అండ్ ఈ పైల్స్ ఇలాంటి కండిషన్స్ ఒకసారి వస్తే పోవేమో అనే భయంతో చాలామంది ఉంటారు, అది నిజమేనంటారు? నో, అలా ఏం లేదు. చాలా కేసెస్ తగ్గినవి ఉన్నాయి. అండ్ వన్స్ పైల్స్ అనేవి బయటికి వచ్చేసాయి అని అంటే మనకి అది లోపలికి వెళ్ళడం కష్టము. బట్ దెన్ సైజ్ అనేది తగ్గిపోతుంది. సో సైజు నార్మల్గా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం వరకు మేము తీసుకురాగలుగుతాము. వాటి వల్ల వాళ్ళకి డే టు డే రొటీన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దే కెన్ డూ దేర్ డైలీ రొటీన్ జాబ్స్. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా లైఫ్ స్టైల్ రొటీన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే పైల్స్ లాంటి కండిషన్ రాకుండా ఉంటుందంటారు? మెయిన్గా ఏంటంటే ఎక్కువగా కూర్చుని డెస్క్ జాబ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో డెస్క్ జాబ్స్ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ టు నో దట్ మీరు ఎటువంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది. సో మీరు ఎక్కువగా కూర్చుంటున్నారు అని అంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఎక్కువ ఎనర్జీ ఫుడ్ మీకు అవసరం లేదు. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదు. అంటే రైస్ కానీ బ్రెడ్స్ కానీ ఇటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్కువగా మీరు కూర్చునే జాబ్ ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ తగ్గించడం మంచిది. అండ్ దాంతోపాటు మీరు మెంటల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎనర్జీ పెంచేవి అంటే నార్మల్గా జ్యూసెస్ కానీ ఇటువంటి ఫ్రూట్స్ కానీ ఇటువంటివి తీసుకుంటే ఏంటంటే మనకి ఆక్సిజన్ కొంచెం ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. సో ఇటువంటి ఫుడ్స్ తీసుకోవడం అండ్ దాంతోపాటు మీరు ఎవ్రీడే ఇన్ అ డే 1.5 hour ఎక్సర్సైజ్ చేస్తే మనకేంటంటే ఇంటర్నల్గా ఆర్గన్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు, ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఇవి చాలా స్టబర్న్గా తగ్గుతాయి అన్నమాట. సో వాటికి మీరు మీ సైడ్ నుంచి కొంచెం ప్రయత్నం చేయాలి. కాబట్టి అట్లీస్ట్ 1.5 hour ఎక్సర్సైజ్ చేస్తే ఫస్ట్ ఫ్యాట్ అనేది కరుగుతుంది అండ్ దాంతోపాటు దానివల్ల వచ్చే సమస్యలు కూడా మీకు రాకుండా ఉంటాయి. సో ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ కొంచెం ఫుడ్ అనేది లిమిటెడ్గా తీసుకుంటూ ఉంటే మీకు ఈ ప్రాబ్లం తొందరగా రిజాల్వ్ అవుతుంది. అండ్ ఏ గ్రేడ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి? సో మెయిన్గా ప్రతి ఒక్క పేషెంట్కి ఫస్ట్ గ్రేడ్ నుంచే స్టార్ట్ అవ్వదు. సడన్గా 3rd గ్రేడ్కి వెళ్ళొచ్చు, సడన్గా 2nd గ్రేడ్కి కూడా వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నా కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫస్ట్ డేనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం నయం. ఎందుకంటే గ్రేడ్స్ ఏ గ్రేడ్లో ఉంది అనేది వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ నుంచే వస్తారు అనేది ఇట్ ఈస్ అ మిత్ అనమాట. సో వాళ్ళకి ఏ గ్రేడ్లో ఉన్నా రావచ్చు. సో కాబట్టి ఫస్ట్ డేనే వాళ్ళకు వచ్చినప్పుడే ఫస్ట్ డేనే కన్సల్ట్ అయితే మనకి ఈ ప్రాబ్లం అనేది తొందరగా రిజాల్వ్ అవుతుంది. అండ్ దాన్ని డీలే చేసుకుంటూ పోతే మనకి ఆ ప్రాబ్లము మీరు సర్జరీ చేయించుకున్నా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో మీరు అలానే మొండిగా నేను సర్జరీ చేయించుకున్నా నాకు ఈ ప్రాబ్లం రాదు అని అనుకుంటారు. కానీ అగైన్ 6 monthsలో మీకు ఆ ప్రాబ్లం రివర్స్ బ్యాక్ అవ్వచ్చు. సో అలా అవ్వకుండా ఉండటానికి కూడా మనకి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఏంటంటే వన్స్ అది టోటల్గా క్యూర్ అయ్యి అండ్ ఆల్సో రిపీట్ అవ్వకుండా ఉండటానికి కూడా మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి వన్స్ ఒకసారి హోమియో కేర్ని కన్సల్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ పడుతుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ పడదు. కాబట్టి వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళకి ఎటువంటి డైట్ తీసుకోవాలనేది క్లియర్గా చెప్తాము.
అండ్ కాన్స్టిపేషన్కి బేసిక్గా చాలా రీజన్స్ ఉంటాయి, కానీ ఏ కండిషన్ వల్ల కాన్స్టిపేషన్ వచ్చినా అది పైల్స్కి దారితీస్తుంది అంటారు? నాట్ ఎవ్రీథింగ్, అంటే ప్రతిసారి కాన్స్టిపేషన్ పైల్స్కి దారి తీయదు. ప్రొలాంగ్డ్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటేనే వాళ్ళకి ఇటువంటి సమస్య ఏర్పడుతుంది. ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్లనే ఈ సమస్య ఏర్పడుతుంది. సో కొంతమంది పేషెంట్స్కి 2 to 3 డేస్కి ఒకసారి మోషన్ వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ పెట్టరు కాబట్టి ఇటువంటి సమస్య రాదు. బట్ దెన్ పీపుల్ హూ పుట్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది అనమాట. సో దాన్ని రెక్టిఫై చేసుకుంటే దే విల్ బి నార్మల్. అండ్ చాలామంది కాన్స్టిపేషన్ కోసం, అంటే కాన్స్టిపేషన్ని తగ్గించడానికి సిరప్స్ అవి వాడుతుంటారు, యాంటాసిడ్స్ అవి వాడుతుంటారు. అవి పైల్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంట? సో లాక్సేటివ్స్ అనేది జస్ట్ మోషన్ని నార్మలైజ్ చేయడానికి, అంటే హార్డ్ స్టూల్స్ని నార్మల్గా చేయడానికి పనికొస్తుంది. అండ్ ఇంటర్నల్గా బౌవల్ మూమెంట్ సరిగ్గా ఉండటానికి పనిచేస్తుంది. అలా మీరు ఎన్ని రోజులైతే ఆ మెడిసిన్ వేసుకుంటారో అన్ని రోజులు మాత్రమే అది కరెక్ట్గా ఉంటుంది. సో మీరు విత్ మెడిసిన్ మీ సిస్టమ్ని నార్మల్ చేసుకుంటున్నారు. సో మన బాడీ ఎట్లా ఉండాలంటే వితౌట్ మెడిసిన్ మన బాడీ నార్మల్గా వర్క్ చేయాలి. సో మీరు ఆ మెడిసిన్, మనకి బాడీని వర్క్ చేయకుండా మీరు ఒక మెడిసిన్ తీసుకొని దాని పని కూడా ఈ మెడిసినే చేసేస్తుంది. సో అలా కాకుండా మన బాడీ ఎలా అయితే వర్క్ చేయాలో నార్మల్గా అలా వర్క్ చేస్తేనే లాంగ్ టర్మ్గా మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కాబట్టి ఈ యాంటాసిడ్స్ కూడా ఏంటంటే ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఒక చిన్న లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట, యాసిడ్స్ ఎక్కువగా ప్రొడక్షన్ కాకుండా ఉండటానికి. వన్స్ అది పోయింది, ఆ పవర్ పోయింది అని అంటే అగైన్ మనకి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఉంటుంది. సో ఎన్ని రోజులని ఆ మెడిసిన్స్ మీద మనము డిపెండ్ అవుతాము అనేది మనం ఆలోచించాలి. సో మీరు కంప్లీట్గా క్యూర్ కోసం వస్తున్నారు అని అంటే, మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కావాలి అని అంటే హోమియోపతిలో అటువంటి రిజల్ట్స్ ఉంటాయి. వై? బికాస్ మనము యాంటాసిడ్స్ లాంటి ఇలా ఒక లేయర్ కవర్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని తెప్పించడం అలా ఉండదు. వన్స్ తగ్గింది అంటే టోటల్గా తగ్గింది, అగైన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆప్ట్ హోమియోపతి. అండ్ మేజర్గా పైల్స్ విషయంలో అలోపతితో కంపేర్ చేస్తే హోమియోపతిలో ఉండే కంప్లీట్ బెనిఫిట్స్ ఏంటంటారు? మెయిన్గా పైల్స్లో ఏంటంటే ఐ హ్యావ్ సీన్ కేసెస్ వేర్ ఆపరేషన్స్ 2 to 3 టైమ్స్ అయింది, అయినా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఇటువంటి కేసెస్లో కూడా హోమియోపతి చాలా మిరక్యులస్ రిజల్ట్స్ని ఇచ్చిందనమాట. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ రిపీటేషన్ ఆఫ్ దట్ పైల్స్ అనేది తగ్గించడము అండ్ దెన్ ఉన్న ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవడము అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో ఎటువంటి డైట్ చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాము. అండ్ మెయిన్గా మెడిసిన్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇంటర్నల్గా మన సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఫర్దర్గా ఈ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఉంటుంది. వన్స్ ఆ సిస్టమ్ కరెక్ట్ అయింది అని అంటే మీరు ఎట్లా ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఫిషర్స్, ఫిస్టులా విషయానికి వస్తే వీటికి ట్రీట్మెంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటంటారు హోమియోలో? మెయిన్ సేమ్ మనకి మూడు ఒక్కొక్కసారి పేషెంట్కి 3 ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి 2 ఉంటాయి. ఇలా ఉన్న పేషెంట్స్ కూడా వస్తారు. సో మెయిన్గా ఫిషర్ అండ్ పైల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బికాస్ ఒకవేళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రీజన్ వచ్చేసి కాన్స్టిపేషన్ అయితే ఈ 2 మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అటువంటి టైంలో అన్బేరబుల్ పెయిన్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఇవన్నిటిని మనము రెక్టిఫై చేసుకుంటూ రావాలి. అండ్ ఓన్లీ పెయిన్ కోసమే నేను మెడిసిన్ వాడతాను అంటే అలా ఉండదు. ఎందుకంటే మనకి పెయిన్కి మెడిసినే కావాలి అని అంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఎనీవేర్. అలా కాకుండా మనకి ఇంటర్నల్గా డిసీజ్ అనేది రిజాల్వ్ అవ్వాలి కాబట్టి అక్కడ నుంచి మనం క్యూర్ చేస్తాం కాబట్టి యూ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ దెన్ మనకి ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్తాము. అది కూడా ఒకసారి మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అండ్ హోమియోపతిలో కూడా అంటే ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి ఏజ్ బేసిస్లో ఏమన్నా ఉంటాయంటారా? అలా ఏం లేదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరన్నా వాడచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఆల్సో దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు. అంటే వచ్చే రిజల్ట్స్ చిన్నపిల్లల్లో కొంచెం త్వరగా రిజల్ట్ రావడం, ఎవరికన్నా వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళు చేంజెస్ చేసుకుంటే అంత తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ వన్స్ హోమియోపతి వాడుతున్నారు అని అంటే కొంతమందికి లేట్ అవ్వచ్చు, కొంతమందికి ఈవెన్ విత్ ఇన్ 1 day వాళ్ళకి రిజల్ట్ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ చిన్నపిల్లలకి తొందరగా ఉంటుంది అని చెప్పేసి, డిపెండ్స్ ఆన్ దర్ బాడీ. వాళ్ళు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతే అంత తొందరగా రిజల్ట్స్ ఉంటాయి.
అండ్ కొంతమంది రెగ్యులర్గా వర్కౌట్స్ అవి చేయడం ఇలాంటి అలవాటు ఉంటుంది. అండ్ వాళ్ళలో ఒకవేళ పైల్స్ అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎంతవరకు చేయడం సేఫ్ అంటారు? మెయిన్గా అలాంటి వాళ్ళలోనే ఎక్కువగా చూస్తాము. బికాస్ జిమ్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ అనేది ప్రోటీన్ కోసం అనేది ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటారు. సో చికెన్ ఎంతవరకు తీసుకోవాలి, ఎగ్స్ ఎంతవరకు తీసుకోవాలి అనేది కూడా మనకి ఐడియా ఉండాలి. ఎక్సెసివ్ ఎగ్స్ ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడం కూడా అసలు మంచిది కాదు. బ్యాలెన్స్డ్ డైట్ అని అంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ప్రతిదీ ఉండాలి. ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే మనకి వేడి ఎక్కువ అయిపోయి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అండర్స్టాండ్ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. బికాస్ బాడీ బిల్డింగ్ వాళ్ళు చాలామంది వాళ్ళకి ఈ కండిషన్ ఉంటుంది. సో వాళ్ళు ఎంత తొందరగా అనలైజ్ చేసుకుంటే అంత మంచిది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు, యాదగిరి గారు. నమస్తే అండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం నాకు ఇదివరకు ఫిస్టులా వచ్చింది ఒకసారి. ఏంటండి? ఫిస్టులా. ఓకే. వచ్చింది, మళ్ళా ఫిస్టులా వచ్చినాక ఒకసారి ఆపరేషన్ చేయించిన. ఓకే. చేయించినాక అక్కడ ఒక 5-6 నెలల వరకు మీరు బరువులు పట్టొద్దు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అది అంటే నాకు పని చేయకపోతే వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే బకెట్లు మోయడం, చిన్న చిన్న బకెట్లు వాటర్ అది చేయడం చేసిన మేడం. అయితే మళ్ళీ వచ్చింది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దాదాపుగా ఇంత గడ్డ లెక్క అవుతుంది బాగా. ఓకే. మీ బాడీలో ఎట్లా ఉంది అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతోంది ఈ ప్రాబ్లము. సో దాన్ని ఫస్ట్ మీకు రిపీట్ అయ్యే సమస్యని తగ్గించాలి, దెన్ మీకు ఉన్న ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలి. సో దీనికి ఒకసారి మీకు ఎంత డీప్లో ఫిస్టులా ఉందనేది కూడా అనలైజ్ చేయాలి. ఒకసారి క్లినిక్కి వస్తే మీకు ఏంటంటే ఎంత డీప్లో ఉంది అది అండ్ దానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్లియర్గా చెప్తాము. వన్స్ కన్సల్ట్ ఒకసారి రండి, చూపించుకోండి, దానికి తగ్గట్టు మీకు మెడిసిన్స్ వాడండి. అండ్ పైల్స్ విషయంలో చూసుకుంటే మ్యామ్, అంటే హోమియోపతిలో మెయిన్గా ఎంతవరకు రికరెన్స్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయంట? వన్స్ రికరెన్స్ అనేది వాళ్ళు ఒకవేళ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేదు, ఇప్పుడు మెడిసిన్ వాడినన్ని రోజులు కరెక్ట్గా ఉన్నారు, వన్స్ మెడిసిన్ స్టాప్ చేయగానే ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ స్పైసీ ఫుడ్, ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివి తీసుకుంటే ఆబ్వియస్లీ మనకి సిస్టమ్ నార్మల్గా పనిచేయదు. ఇప్పుడు ఓకే, నువ్వు మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎంత ఎఫెక్టివ్గా అయితే పనిచేసిందో అప్పుడు అంత ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు, అగైన్ మనకి రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వన్స్ హోమియో తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంతకు ముందర ఎలా ఉంది అంత ఇంటెన్సిటీతో రాదు, కానీ మనకేంటంటే వస్తే చాలా మైల్డ్గా వస్తుంది, మ్యాక్సిమం టైంలో అసలు రాదు. ఒకవేళ వచ్చింది అని అంటే చాలా తక్కువ ఇంటెన్సిటీ తోటి వస్తుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి. మేడం నాకు నిన్న ఈవినింగ్ మోషన్ వెళ్ళినప్పుడు నాకు ఒకటి చిన్న ఇట్లా మజిల్లా బయటికి వచ్చిందండి. ఓకే. అది నేను క్లినిక్ లో చూపించాను, అంటే పైల్స్ బయటకు వచ్చింది అనేసి నాకు మెడిసిన్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. నిన్న నుంచే వాడుతున్నాను, నాకు పెయిన్ తగ్గింది కానీ అది ఇంకా లోపలికి వెళ్ళలేదండి. సో మీకు నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ టేక్స్ టైం అండి. ఒక 1 month అన్న టైం ఇవ్వాలి, బికాస్ అది వాచి బయటకు వచ్చింది కాబట్టి ఆ వాపు తగ్గి లోపలికి వెళ్ళాలి. సో ఇట్ టేక్స్ టైం. వన్స్ బయటికి వచ్చింది అని అంటే చాలా తక్కువ మందిలో అది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళింది అంటే చాలా లక్కీ. ఒకవేళ లోపలికి వెళ్ళకపోయినా కూడా మనకేంటంటే పెయిన్ లేకుండా ఉంటే ఇట్ ఈస్ టోటలీ ఫైన్. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటే ఇట్ ఈస్ టోటలీ ఫైన్. సో మీరు ఏదైతే కోర్స్ వాడుతున్నారో అది కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికి హోమియోపతి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో మీరు కన్సల్ట్ అవ్వండి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో, మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాము. అండ్ ఈ కండిషన్స్లో మెయిన్గా పైల్స్ లాంటి కండిషన్ ఉన్నప్పుడు సర్జరీకి చాలామంది భయపడి అసలు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయి? సో ప్రతి ఒక్క పైల్ కేస్కి సర్జరీ అనేది సొల్యూషన్ కాదు. సో ఏ గ్రేడ్లో ఉంది అనేది చూసుకోవాలి. మనకి ఓన్లీ 1 పైల్ ఉంది,
అన్నప్పుడే వన్స్ పైల్స్ బయటకు వచ్చేసాయి అన్నప్పుడే ప్రతిసారి సర్జరీ చేయించుకోవాల్సిన పని లేదు. అది ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి అనేది కూడా చూసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే చాలా ఎక్కువగా మనకి వెయిన్స్ అనేవి బయటకు వచ్చేసి ఉన్నాయి అని అంటే, ఒకటి కాదు ఒక 10-11 ఉన్నాయి అని అంటే, ఆ స్టేజ్లో మనము సర్జరీ చేయించుకుంటే దట్ ఈస్ మీనింగ్ఫుల్. బట్ అటువంటి స్టేజ్లో కూడా హోమియో చాలా మిరక్యులస్గా వర్క్ చేస్తుంది. బట్ వన్స్ ఒకవేళ వాళ్ళకి బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది, సిట్టింగ్ కూడా ఇబ్బందిగా ఉంది, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే ఆ కేసెస్లో సర్జరీ చేయించుకోవడం నయం. అట్లా కూడా మీరు ఇగ్నోర్ చేసినట్లయితే మీకే చాలా బ్లడ్ లాస్ అవుతుంది ఫస్ట్ థింగ్, దానివల్ల వీక్ అవుతారు. అండ్ సమ్ టైమ్స్ మనకి డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ బ్లడ్ లాస్. అండ్ హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటారు? అందరికీ ప్రతిదీ అవాయిడ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ కొంతమందికి కొన్ని చెప్తాము ఆన్ బేసిస్ ఆఫ్ వాట్ దే ఆర్ ఫేసింగ్. వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయనేది చూసి దాన్ని బట్టి చెప్తాము. అండ్ మెయిన్గా మెడిసిన్కి కొన్ని యాంటీడోట్స్ అవుతాయి అన్నమాట. పచ్చి ఆనియన్ ఒకటి, పచ్చి గార్లిక్ ఒకటి, బ్లాక్ కాఫీ అనేది ఒకటి. ఇవి మెయిన్గా తీసుకోకుండా ఉంటే మంచిది. అండ్ అది కూడా ప్రతి ఒక్కళ్ళు అవాయిడ్ చేయాలని కాదు, వాళ్ళకి చెప్పే పంపిస్తాము. అండ్ రీసెంట్ టైంలో ఎక్కువ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉన్న వాళ్ళు చాలామంది, హైపర్ టెన్షన్ లాంటివి చూస్తున్నాము. వాళ్ళు ఒక పక్క వీటికి అలోపతి మెడిసిన్ వాడుకుంటూ హోమియో వాడుకోవచ్చా? వాడుకుంటే అంటే మధ్యలో ఎంత టైం గ్యాప్ ఉండాలంటారు? సో ఎవ్రీబడీ కెన్ యూస్, ఎటువంటి మెడిసిన్ యూస్ చేస్తున్నా కూడా హోమియో యూస్ చేయొచ్చు. ఆ మెడిసిన్ ఏ మెడిసిన్కైనా హోమియోకైనా ఈ రెండిటికి మధ్యలో 1 అవర్ గ్యాప్ ఉండాలి. అండ్ ఈ 1 అవర్ గ్యాప్ తోటి వాళ్ళు మెడిసిన్స్ వాడచ్చు. అండ్ ఏ కండిషన్ ఉన్నా కూడా, క్రానిక్ కండిషన్ ఉన్నా కూడా హోమియో విల్ హెల్ప్ వెరీ వెల్, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ. బట్ దెన్ వన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వినోదిత గారు. ఇది ఇవాళ గుడ్